హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ వీడియో అంతకు ముందే రావాల్సింది. చాలా ఆలస్యమైనందుకు మీకు నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. అయితే ఈరోజు కేవలం 15 నిమిషాల క్రితమే ఓజీకి సంబంధించినటువంటి ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేశారు. సుజిత్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే భయపడే వాళ్ళు దాక్కోండి, ఎందుకంటే డ్రాగన్ వస్తుంది అనే లిరిక్స్తో సాగినటువంటి ఈ సాంగ్ నిజంగా అభిమానులకి బూస్ బంప్స్ తీసుకొస్తుందని చెప్పాలి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పూర్తి బ్లాక్ డ్రెస్లో లాంగ్ హెయిర్తో అద్భుతమైనటువంటి లుక్లో నిజంగా అసలు డాన్ అంటే ఇలాగే ఉంటాడా, మరి డాన్ అంటే ఇలాగే ఉండాలనేటట్టుగా ఓజీ లుక్ని డిజైన్ చేశారు మన సుజిత్ గారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్ఎస్ తమ్మన్ చెప్పినటువంటి విషయాలు మనం చూసాం. ఇంతవరకే జైలర్ సినిమాకి సంబంధించి చాలామంది అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్ చేసినప్పుడు మరి మనకు ఇలాంటి పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకు రాదు అని అన్నప్పుడు అయితే ఆయన చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే ఓజీ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారి మీరు చూడండి, ఎందుకంటే దాదాపు 85 ఇన్స్ట్రుమెంట్స్తో నేను ఈ సినిమాకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని డిజైన్ చేయటం జరిగింది. పవన్ కళ్యాణ్ భక్తులుగా మారిపోతారు, పవన్ కళ్యాణ్ హేటర్స్ కూడా. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తున్నాను, సినిమా రిలీజ్కి ముందే ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సౌత్ ఇండియన్ సినిమాని షేక్ చేస్తుంది అని తమన్ మొదలే చెప్పడం జరిగింది సినిమాకి ముందే. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఈ డ్రాగన్ వస్తుంది జాగ్రత్త అని లిరిక్తో సాగేటటువంటి ఈ పాటని దాదాపు 3 నిమిషాల పాటు ఈ సాంగ్ ఉంది. అయితే ఇదే పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ అని సినిమాకి సంబంధించి భావిస్తున్నారు. అయితే నిజంగా ఓజీ అనేది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్గా ఉండబోతోంది పవన్ కళ్యాణ్ గారికి. అయితే సుజిత్ మొదటి నుంచే పవన్ కళ్యాణ్ గారి అభిమాని కావటం వల్ల ఇంత అద్భుతమైన అవుట్పుట్ రావటం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే ఓజీకి సంబంధించినటువంటి సాంగ్ కనుక చూడకపోతే ఒక్కసారి ఇప్పటి వరకే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నటువంటి ఈ సాంగ్ని మీరు ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ గారి హేటర్స్ కూడా అభిమానులుగా మారిపోతారు నిజంగా. ఎందుకంటే ఈ వీడియో ఆలస్యం కావటానికి కారణం కూడా ఆ పాటను విన్న తర్వాత ఒక అనుభూతితో ఈ వీడియో చేస్తే బాగుంటుంది అని ఆలస్యం చేశానే తప్ప ఈ విషయాలన్నీ అభిమానులతో చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ నిజంగా ఎప్పుడైతే ఓజీ రిలీజ్ అవుతుందో థియేటర్స్లు తగలబడిపోతాయని తమన్ చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుని మరి ఈ సాంగ్ని వినండి. పవన్ కళ్యాణ్ గారి లుక్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. అయితే చాలామంది కేజీఎఫ్కి సంబంధించి అండ్ జైలర్కి సంబంధించి ఎన్నో విమర్శలు చేశారు. మన సౌత్ ఇండియాలో ఇలాంటి సాంగ్స్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకు రాదు అని. కానీ ఒక్కసారి ఓజీ సాంగ్ని చూడండి, మన సౌత్ ఇండియా పవర్ తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.